హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే టీడీపీ ఇంచుమించుగా 3 దఫాలుగా అయితే కనుక తమ అభ్యర్థులు ప్రకటించడం జరిగిందండి. ఇంకా ప్రకటించాల్సిన ఒక 5 అసెంబ్లీ స్థానాలు ఎందుకు అయిపోయిందంటారు? అసలు ఆ అసెంబ్లీ స్థానాలు అంత రిస్క్లో ఉన్నాయా, లేకపోతే అసెంబ్లీ స్థానాలకు ఏమన్నా అంత ఇరకాటంలో ఉన్నాయా? బాబు గారిని ఇరకాటంలో పెట్టేటట్టు అసెంబ్లీ స్థానాలు అవి అనేది చాలా చర్చలు అయితే నడుస్తున్నాయి. లేదంటే కనుక అసెంబ్లీ స్థానాలకు సరైన అభ్యర్థులు దొరకలేదన్నాయి కొన్ని పార్టీలు. నిజమంటారా ఏంటనేది ఒక్కసారి మనం ఒక షార్ట్ అండ్ స్వీట్గా నేను చెప్పేస్తాను. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, మర్చిపోద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే టీడీపీ ఇంకా 5 స్థానాలు ఎందుకు ప్రకటించలేదని చాలామంది మల్లగొలలో పడుతున్నారు, తలకాయ బద్దలు కొట్టుకుంటున్నారు. చాలామంది కార్యకర్తలు అయితే కనుక ఏంట్రా బాబు ఇంకా 5 స్థానాలు ఇంకా పొడికిందారేంటి, ప్రకటించవచ్చు కదా అనుకున్నారు. కానీ వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయండి, మామూలు బాధలు కాదు. ఆల్రెడీ ప్రకటించిన 11 సీట్లలోనే మామూలుగా లేవన్నమాట. కాబట్టి 5 స్థానాలు ఎందుకు ప్రకటించలేదంట? భీములి, అలాగే చీపురుపల్లి, అలాగే దర్శి కానీ, అలాగే ఆలూరు కానీ, అలాగే గొంతకల్లు కానీ, ఇలాగా ఏ స్థానాలు అయితే ఉన్నాయో ప్రకటించబోవడం కారణం ఏంటంటే కనుక మెయిన్ అక్కడ అభ్యర్థులు ఎంపిక చాలా కష్టమైనది. ఎందుకంటే ఒక్కో స్థానంలో 3 వేసి ఉండడం, ఒక్కో స్థానాలు 2 వేసి ఉండడం, అలాగే పొత్తులో భాగంగా ఏ స్థానం బీజేపీకి వెళ్తుంది, ఏ స్థానం జనసేనకి ఇవ్వాలి అనేది కొంచెం తర్జన భర్జన జరిగిన మీదట అందువల్ల వాటిని ఆపడం జరుగుతుంది అనమాట. భీమిలి చీపురుపల్లికి సంబంధించి సీనియర్ నేతలు ఉండిపోయారండి. భీమిలికి కానీ చీపురుపల్లికి కానీ ఇలా కాదంటే ఒక రకమైన తంట, అవునంటే ఒక రకమైన తంట, కాదనాలు అవునాలు తెలియని పరిస్థితి. భీమిలి చీపురుపల్లికి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కళా వెంకట్రావు గారు కానీ, అలాగే గంటా శ్రీనివాసులు కానీ చెరో స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది, పోటీ చేస్తామంటున్నారు. అవకాశం లేదేం లేదు, పోటీ చేస్తామన్నారు. ఎవరో కళా వెంకట్రావు గారు కానీ, అలాగే గంటా శ్రీనివాసులు కానీ చెరో దాంట్లో పోటీ చేశారు అనుకుందాం టీడీపీలో. మరి ఆ భీమిలి కానీ చీపురుపల్లి కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఆశిస్తుంది. మరి వాళ్ళ పరిస్థితి, మరి వాళ్ళకనే ఇవ్వాలి, అదే ఇక్కడ అర్థం కాని పరిస్థితి. కాబట్టి అందు గురించి కళా వెంకట్రావు గారికి ఆపాలా, గంటా శ్రీనివాసరావు గారికి ఆపాలా, భీమిలి స్థానం బీజేపీకి ఇవ్వాలా, లేకపోతే జనసేనకి ఇవ్వాలా, ఏ అర్థం కాని పరిస్థితుల్లో ఇవి ఆపారు. తర్వాత దర్శికి సంబంధించి దర్శి స్థానానికి ఓ మాజీ మంత్రి పేరేం చెప్పనలే కానీ ఓ మాజీ మంత్రి లేదా ఆయన కోడలు కానీ, కాబట్టి ఆయన కోడలు కానీ పోటీ చేయవచ్చు అని చెప్పి చాలా మందికి తెలుస్తుంది. ఆల్రెడీ మీకు చాలా మందికి అయితే అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి ఆయన పోటీ చేస్తారా, ఆయన కోడలు పోటీ చేస్తారా అనేది సందిగ్ధులు అయితే దర్శి స్థానాన్ని ఆపారండి వాస్తవంగా అయితే కనుక. లేకపోతే దర్శి స్థానం ఎప్పుడే అనౌన్స్ చేయాలి. అలాగే ఆలూరు గొంతకల్లు స్థానాల్లో కూడా తెలుగుదేశం పోటీ చేయాలని అనుకుంటుంది వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఆలూరు గొంతకల్లులో నుంచి ఆలూరుని మాత్రం మరలా బీజేపీ ఆశిస్తుందని అయితే కనుక కొన్ని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆలూరుకు వైకుంఠం కుటుంబంలో ఒకరు లేదా వీరభద్ర గౌడ్ల మధ్యలో పోటీ అయితే కనుక జరుగుతుందండి. ఆలూరు మాకు కావాలని వైకుంఠం కుటుంబం, అలాగే వీరభద్ర గౌడ్ కుటుంబం ఫ్యామిలీ ఆలూరు మాకు కావాలనేది కనుక ఓ పోటీ అయితే కనుక జరుగుతుంది. దానివల్ల సందిగ్ధంలో ఆపడం జరిగింది ఆలూరు. అలాగే గొంతకల్లు స్థానాన్ని చూసుకున్నట్లయితే కనుక గొంతకల్లు స్థానాన్ని కూడా మాజీ మంత్రి ఎవరైతే గొమ్మనూరు జయరాం గారు ఉన్నారో ఆయన పేరు పరిశీలన ఉన్నప్పటికీ ఎందుకు ఆపుతారో అర్థం కాల. అండ్ గొమ్మనూరు జయరాం గారు కన్ఫామ్ అని చాలా సర్వేలు అయితే చెప్తాయి. చాలా మంది చెప్పేస్తున్నారు ఆల్రెడీ గొమ్మనూరు గారికి ఇచ్చేసారు ఆలు గొంతకల్లు అని చెప్పేసి. ఇచ్చింది లేదు, ఇంకా క్లారిటీ లేదు. ఇవ్వాలా వద్దనేది ఎందుకు ఆపుతున్నారు? ఆలూరు గొంతకల్లు స్థానాల్లో మాజీ మంత్రి గొమ్మనూరు జయరాం కాకుండా వేరే పేరు పరిశీలన ఏమన్నా ఉందా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒకవేళ పరిశీలనలో ఉంటే కనుక మరి గొమ్మనూరు జయరాం గారికి టికెట్ ఎక్కడిస్తారు అర్థం కాని పరిస్థితి. అలాగే భీమిలి చూసుకున్నట్లేదు కనుక భీమిలి బీజేపీ అడుగుతుంది, జనసేన కూడా కోరుకుంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను నేను. కానీ భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు గారు కావాలి అనేది కనుక నాకు భీమిలి స్థానం కావాలి అనేది ఆయన పట్టుబట్టడం జరిగిందే తెలిసిన విషయమే. కానీ భీమిలి నుంచి అయితే గంటా శ్రీనివాసరావు గారికి అవకాశం ఇవ్వకుండా ఈయన తీసుకెళ్లి బొత్స సత్యనారాయణ గారి మీద చీపురుపల్లి వేయాలనేది తెలుగుదేశం అధినాయకుడు ఆలోచన. కానీ ఆయన ఆలోచనకు విరుద్ధంగా గంటా శ్రీనివాసరావు ఏమన్నారంటే కనుక నేను భీమిలిని అయితే కనుక 100% గెలుస్తాను, బొత్స సత్యనారాయణ మీద నన్ను ఏద్రా బాబు మీకు దండం అని చెప్పేసి గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు. సో మరి గంటా శ్రీనివాసరావు గారికి భీమిలి నుంచి ఇస్తారా, లేకపోతే మళ్ళీ చీపురుపల్లి అక్కడికి ఎవరికి బొత్స సత్యనారాయణ గారు వేస్తారా ఏంటిది అర్థం కాని పరిస్థితి. ఇలాగే ఈ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్తో కూడుకున్నాయి. పేటముళ్ళు అంటారు వీటిని. ఇలా పేటముళ్ళు పడిపోయిన సీట్లు ఇవి. కాబట్టి వీటిని ఇంకా అనౌన్స్ చేయలేదేమో అని నా అభిప్రాయం. ఏదేమైనట్టుగా తెగొట్టేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల కోడ్ అమలైపోయింది. ఆల్రెడీ ఎవరైతే అధికార పక్షం ఉందో వైసీపీ అన్ని స్థానాలు ఓపెన్గా చెప్పేయడం, అలాగే ఎలక్షన్లో పాలు పంచుకోవడం కూడా జరిగిపోతుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేస్తే ఏమని చెప్పలేం, ఆలస్యం అమృతం విషం కావచ్చు. కాబట్టి అధినాయకులు తొందరగా ఈ సీట్లు కూడా తేల్చేస్తారని చాలామంది అయితే కనుక ఆశావాహులు కానీ, అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలు మధ్యలో మెదిలే మాటలు ఇవి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఛానల్
ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉండాల్సిన మన ఛానల్ ఇంచుమించుగా ఏంటి 19,000 మంది 20,000 మంది సబ్స్క్రైబర్ చేరుకోవడం చాలా నిజంగా. కాబట్టి ఈరోజు నేను మీకు అందరికీ 20,000 మంది సబ్స్క్రైబర్లందరికీ చేతులెత్తి మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నన్ను ఎప్పుడు ఇలాగే మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.